నమస్కారం అండి. నమస్కారం అండి. ఆదిత్య గారు, నిదానమే ప్రధానం మీ స్లోగనా? ఎందుకంటారు? చాలా నిదానంగా తీశారు కదా సినిమాని. నిదానం తీద్దాం అనుకోలే, నిదానంగా అయింది అంతే. అంతేనా? యాక్చువల్లీ మీ కెరీర్ కూడా అంతే కదా. దాదాపు 10 ఏళ్ళేందో వచ్చి 8 years అండి. 8 years ఇవాళ. 10 ఏళ్ళు అయిపోయింది అనిపిస్తుంది మాకు. 2016 ఫస్ట్ సినిమా. 15 అండ్ 2016. 15 అంటే మరి అదే ఆల్మోస్ట్ అంతే 9 ఏళ్ళు అనుకోండి. 9 ఏళ్ళు దీనికి కలిపితే 5 సినిమాలు. 5 సినిమాలు అదే మరి అదే స్లోగన్ మీది. అయితే ఒకటిలేండి, టాలీవుడ్లో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం కూడా అసలు అదృష్టం. అవునండి, డెఫినెట్లీ. పైగా మీరేమనుకోనంటే ఫ్లాప్లు వచ్చినా సినిమాలు చేయడం డెఫినెట్గా అండి. అది మీ లక్ పాయింటే. అంటే అన్ని ఫ్లాప్లు అనలే కానీ లాస్ట్ సినిమా కొంచెం ఆడలేదండి. దాని ముందు కొంచెం బాగానే ఉంది కదా సార్. ఫస్ట్ సినిమా మంచి పేరు తెచ్చింది, భలే మంచి రోజు. తర్వాత సెమంతమణి, అది ఆడిందండి. ఓకే లేదండి, బాగా ఆడింది. అంటే ప్రొడ్యూసర్స్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఆడిందంటే మనం వెళ్ళి భవ్యాలో కూర్చొని లెక్కలు తీయాలి. లేదండి, అలా కూర్చొని అలా డిస్కస్ చేసినాకే చెప్తున్నా. సో అది మంచి సినిమా నిజానికి, కానీ రిజల్ట్ సరిగ్గా రాలే. దేవదాస్. అవునండి, అదే అసలు మీకు మంచి లిఫ్ట్ ఇవ్వాల్సిన సినిమా కూడా అదే. అది ఇట్టేంటే మీరు ఇంకా ఈ పాటికి నెక్స్ట్ లెవెల్లో ఉండుండేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇదే ఛాన్స్. ఇది అవునండి, ఇది మధ్యలో అది వేరు, కానీ అంటే మళ్ళీ మీకు లిఫ్ట్కి ఛాన్స్ ఇదే. అంటే డెఫినెట్లీ అంటే ఇది వన్ ఆఫ్ ద నాకు చాలా ఇష్టమైన సినిమా, చాలా బాగా వచ్చిన సినిమాస్ చూద్దాం. నేను నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళడానికి మరో ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. డెఫినెట్గా అండి. సార్ స్టార్టింగ్లో దేవదాస్ వచ్చింది సార్. డెఫినెట్ అది ఒక స్టేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మీరు ఇవాళ చక్కచక్క మరో 2-3 సినిమాలు చేసి ఉండేవాళ్ళు ఇప్పటి. మేబీ సరిగా ఒక తర్వాత మీరు కొత్త హీరోతో వెళ్ళడము, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ మనమే. సో ఈ సినిమాని మనమే చూస్తుంటారా, అందరూ చూస్తుంటారా? అందరూ చూస్తారండి. అందుకునే ఈసారి అయితే అందరు ఖచ్చితంగా అందరూ చూస్తారనిపిస్తుంది. మనమే కాదు, అందరూ చూస్తారు. లేదండి, పక్క అందరూ చూస్తారు. చూడాలి చూడు. అదే కదా, చూడాలనే కోరుకోవాలి. అదే అండి, చూడాలనే కోరుకుంటున్నా. చాలా కష్టపడి తీసాం కదా. సో రీసెంట్గానే నాన్నగారిది నాన్న, ఆయన అవునండి, అంటే ఫాదర్ సెంటిమెంట్స్, అది డిఫరెంట్. ఒక మంచి కథ అది. ఒక లవ్ స్టోరీ ఉంది అందులో, పేరెంట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంచుమించు ఇమీడియట్గా పెద్దగా ఎక్కువ గ్యాప్ లేకుండానే ఆ టైప్ లుక్తో వస్తుంది. అంటే అసలు జీరో సంబంధం, ఒక ఏ సంబంధం లేని సినిమా అండి. దానికి దీనికి అసలు ఏ పోలిక కూడా ఉండదు. సో కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ సినిమా. మేబీ పిల్లాడు ఉన్నాడు అని అంటే మనం చాలా రోజుల తర్వాత ఆయనలో పిల్లాడు వచ్చాడు. మన తెలుగు సినిమాలో పిల్లలతో సినిమా చేయలేదు ఈ మధ్యకాలం. సో మళ్ళీ పిల్లాడు ఉండటం వల్ల ఆ ఫీల్ అయినా వస్తుందేమో, కానీ అసలు యంగ్ పేరెంటల్ వల్ల అంటే ఒకసారి రేపు సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడంగానే అసలు ఇంకా కంప్లీట్లీ మారుతుంది. ఇప్పుడు నేను ఏంటి అని వాళ్ళిద్దరు ఏంటి అని చెప్పలేను కాబట్టి. సో నాకు మీరు ఈ సినిమా స్టార్ట్ అవ్వగా చేసిన తర్వాత ఇండస్ట్రీలో రకరకాల గాసిప్లు వినిపిస్తుంటాయి కదా. నాకు వినిపించిన గాసిప్ ఏంటంటే, చాలా కాలం క్రితం చిత్రం అనే సినిమా వచ్చింది. ఓకే, అదే సినిమాని కొంచెం అటు ఇటు మార్చి లేదండి. మీకు గుర్తుందిగా కిరణ్ చిత్రం సినిమా, తేజ గారిది ఫస్ట్ సినిమా. వాళ్ళు చదువుకుంటున్న ఏజ్లోనే పేరెంట్స్గా మారడం, ఆ పిల్లల్ని తీసుకెళ్తుండడం, దానికి 2.0 వెర్షన్ ఇది. అసలు అదే ఏంటో నాకు ఇంగ్లీష్ గాసిప్ చెప్తున్నా. అంటే అసలు ఫస్ట్ కథది కాదు, డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇంకా చాలా, ఇది మాది క్లీన్ అడ్వాన్స్డ్ బై ఏ సినిమా. సో హ్యాపీగా అసలు లేదండి, ఏం రిలవెన్స్. జీరో 100%. అంటే ఇది ఏంటి అసలు, ఇది కోర్ పాయింట్ అంటే రివీల్ చేయదగ్గ పాయింట్ ఏంటి సినిమా? అంటే రివీల్ చేయదగ్గ పాయింట్ అంటే ఇప్పుడు శర్వ అనేది విక్కీ అనే క్యారెక్టర్ అండి సినిమాలో, శర్వ పేరు. సో తను ఒక బాయ్ నుంచి ఒక మ్యాన్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అంటే మన లైఫ్లో. చాలా కష్టం అండి, నేను చెప్తే ఫ్లోలో సినిమా కథ చెప్పేస్తానేమో అని ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కదా, అందుకు నేను చెప్పకూడదండి ఇంకా. అంటే వెన్
కథ ఎప్పుడన్నా సింపుల్ కథ, నైస్ స్టోరీ అన్నప్పుడు నేను పెద్దగా దాని గురించి అదేం సస్పెన్స్ కథలే చెప్పగలను, ఇది ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏదో ఒకటి ఉంటుంది కథలు తను అట్లా చేస్తాడు. బట్ ఒకటిదే ఏంటంటే పిల్లలతో ఉండే ఒక సెటప్ అండ్ ఒక ఇద్దరు అస్సలు కంప్లీట్లీ ఆపోజిట్ ఉండే పీపుల్ మధ్యలో జరిగే ఒక స్టోరీ, వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అని. అదే మీరు ట్రైలర్లో వేశారు కదా, ఇద్దరు అపోనెంట్ మైండ్ సెట్ పీపుల్ ఆపోజిట్ మైండ్ సెట్ ఒక జర్నీ అంటే ఇట్స్ లాంగ్, ఇట్ ఒక హ్యూజ్ జర్నీ అండి, ఒక అంటే ఎమోషనల్గా చాలా పెద్ద జర్నీ అది. అంటే ఈ జనరేషన్ యూత్లో ఎక్కువగా కనిపిస్తున్న పాయింట్ అంటే పెళ్లి చేసిన తర్వాత లైక్ మైండ్గా ఉండలేకపోవడం కావచ్చు, లేదా భావజాలం కలవకపోవడం కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ యూజువల్గా ఎక్కువ సినిమాల్లోకి రావట్లేదు, వచ్చిన చిన్న సినిమాలుగా వస్తున్నాయి తప్ప పెద్ద సినిమాలుగా రావట్లేదు. మీరు అలాంటి పాయింట్ ఏమైనా టచ్ చేశారా? ఈ జనరేషన్ తాలూకా లైఫ్ స్టైల్ని కావచ్చు, ఈ జనరేషన్ తాలూకా మైండ్ సెట్ని కావచ్చు. అంటే నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉందండి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఆల్మోస్ట్ 8 years అయింది పెళ్లి చేసుకొని. ఎప్పుడన్నా ఒక రిలేషన్షిప్లో డైనమిక్గా ఉంటాయి, ఎంత డైనమిక్గా ఉంటాయి అంటే ప్రతిసారి మా ఇద్దరం సేమ్ ఒకటే పాయింట్తో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇది చాలా బలంగా నమ్ముతా దట్ ఎప్పుడైతే ఇద్దరు చాలా డైనమిక్గా ఉంటారో రిలేషన్షిప్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే మనకి ఆ లైఫ్ అసలు మన పెళ్ళి మన మ్యారేజ్ అసలు బోర్ కొట్టదు. వెన్ ఇద్దరం డిఫరెంట్ పీపుల్ అయితే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండి మనం అదో చిన్న ఎనర్జీ ఉంటుందండి లైఫ్లో, అంటే పెళ్ళిలో కానీ ఒక రిలేషన్షిప్లో కానీ. సో ఆ ఎనర్జీ నాకు చాలా అది చెప్పాలనిపించింది. సో మనం ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్తో ఉండి ఇద్దరు డైనమిక్గా ఉండి తరచూ కీచులాడుకుంటుంటే ఎనర్జీగా ఉంటుంది అంటారా? డెఫినెట్గా అండి. అంటే ఎక్కడో డీప్ డౌన్ ఒకళ్ళనొక్కళ్ళను నమ్ముతాం కాబట్టి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసు కాబట్టి. బట్ అది లేకుండా ఆ చిన్న టామ్ అండ్ జెర్రీ లేకపోతే లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుందని అది నేను నిజంగా నమ్ముతాను. టామ్ అండ్ జెర్రీ వరకు పర్లేదు, అది అందరి లైఫ్ టామ్ అండ్ జెర్రీ వరకే ఉండదు కదండి. ఒకసారి అటు వెళ్తుంది, ఒకసారి ఇటు వెళ్తుంది. బట్ అదే కొంచెం చిన్న ఎక్సైట్మెంట్ ఇస్తుందేమో ఇన్ లైఫ్ అని. అది అంటే 2 విధాలుగా ఉంటాయి. మనం కొట్టుకుంటున్నాం మన లైఫ్ అంతా కొట్టుకుంటున్నాం అనుకోవటం ఒకటి, ఆ కొట్టుకోవడంలో ఉండే ఒక జాయ్ ఉంటుంది కదా, అది మనమే అది మాట్లాడుతుందండి. అంటే ఎక్కడ అది చెప్తుందేమో, అంటే మనం సినిమాకి వెళ్ళి చూసినప్పుడు మనం మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడు మనం నవ్వుకుంటామేమో, మన ఇద్దరం మళ్ళీ అంటే ఒక మొగుడు పిల్లలు మళ్ళీ కొట్టుకున్నా, లేకపోతే ఒక రిలేషన్షిప్లో వాళ్ళు ఎవరైనా కొట్టుకున్నా మనం అంత సీరియస్గా తీసుకోమేమో దాన్ని. కానీ మీరు చెప్పింది మన పెద్దలు పూర్వం చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అని కదా చెప్తుంటారు యూజువల్గా. ఒక మెరిట్ లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే కనుక ఇద్దరు ఎవరో కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోతుంది వాళ్ళు అని అంటారు. మీరేమో దాన్ని రివర్స్గా చెప్తున్నారు, ఇద్దరు డైనమిక్గా ఉండాలి, చిన్న టామ్ అండ్ జెర్రీ ఉండాలి, అప్పుడే జాయ్ ఉంటుంది. అదే అంటే అడ్జస్ట్మెంట్ అవ్వటం అది ఇంకొక హోల్ డిఫరెంట్ థింగ్ అండి. అంటే అసలు నువ్వు అంటే నాకు అసలు నేను ఓన్లీ నా విధంగానే చేసుకుంటా లైఫ్, నువ్వు ఇలానే బతుకుతా, అసలు మారను అనేది ఒకటి. నాకు ఇది ఇష్టం, నీకు ఇది ఇష్టం, సరే ఇద్దరం కలిసి ఎలా ఉన్నాం అని ఒక మధ్యలో దాంట్లో ఈక్వేట్ అయ్యి ఉంటారు కదా, దాంట్లో చిన్న ఎనర్జీ ఉంటుంది. నేను నీకోసం త్యాగం చేస్తున్నా నేను అలాంటి సెటప్ ఏం లేకుండా లేదు, ఓకే నాకు ఇష్టం, నీకు ఇష్టం. మీ కపుల్ ఫిలాసఫీ ఏంటి? ఇది నా కపుల్ ఫిలాసఫీ ఏంటి కదా, నా ఫిలాసఫీ అది. అంటే దట్ ఈస్ వాట్, అంటే దట్ ఈస్ హౌ. అప్పుడు ఇక్కడ కూడా మీ మిస్సెస్ మీరు కూడా ఆ ఫిలాసఫీ ఉంటే కదా. డెఫినెట్గా అంటే అది ఇద్దరికి డైనమిక్ రిలేషన్షిప్ ఉంటుందండి. అండ్ అది నాకు చాలా ఇష్టం కూడా అట్లా లైఫ్ అలానే ఉండాలని. మీరు కూడా ఇంట్లో టామ్ అండ్ జెర్రీలా ఉంటారా? చాలా అండి. అవునా? అయితే మీ బయోపిక్ అనుకోలేమో. కాదు బయోపిక్ ఏం కాదంటే సంబంధం లేదు బయోపిక్ కాదు. పిల్లలు కూడా తీసుకొచ్చి పెట్టారు కాదు, అంటే మేము పెళ్ళైనాక పిల్లడు పుట్టినాక ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. అంటే మనం పిల్లలతో ఉండే జాయ్ కానీ అది నాకు, అండ్ నేను చాలా మా పేరెంట్స్కి చాలా అటాచ్డ్. అంటే సో ఆ రిలేషన్షిప్ పేరెంట్స్కి అండ్ మనకు ఒక పిల్లడు పుట్టినప్పుడు ఉండే ఒక, అంటే మనకు తెలియని ఒక ఎమోషన్ ఒక టచ్ అవుతుందండి. దాన్ని ఎంత ప్యూర్గా చెప్తామో అంత ట్రై చేసాం అంతే. ఎవరైనా ఇప్పుడు ఈ జనరేషన్ యూత్లో కూడా ఒక థింకింగ్ ఉంటుంది, కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసిన పిల్లలకి అందాం, కొన్నాళ్ళు పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు పిల్లలకి అందాం అంటారు. బట్ ఇలా ముందే పిల్లల కంటే ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడం వల్ల దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ మనం ముందే పిల్లలకి అన్నారా లేదా అని అవన్నీ చెప్పలేను. బట్ అలా అనుకుంటే మీరు అన్నట్టు అంటే రివీల్ చేయలేకపోతున్నారండి. లేకపోతే
అంటే పిల్లలు కంటాం. కానీ మీరు ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీసినట్టు ఫీల్ అవుతున్నారు. అలా కాదండి, ఏదైతే ఒక పాయింట్ ఉంటుంది అది చెప్పాను ఇంటర్వ్యూ అంతా ఇంకో యాంగిల్ లో ఒక మంచి యూత్ కపుల్ రోమ్ కామ్ సినిమా, రామ్ కామ్ సినిమా. వాళ్ళ పేరెంట్స్ కాదా ఏంటి అసలు ఉంటుంది కదా, అది నేను అందుకనే వాళ్ళ పేరెంట్సా కాదా అన్నది ఒక పాయింట్ ఉంది. అసలు లేదా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారా, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా పిల్లాడా అవుతున్నారంటే అలాంటిది ఏదో ఉంది. సో దాన్ని పెద్దగా నేను రివీల్ చేయలేను. బట్ మీరు అడిగే క్వశ్చన్ దానికి అంటే యంగ్ వాళ్ళు పిల్లలు చూసుకోవటం అనేది కొంతమంది చాలామంది ఒక టెన్షన్ పడిపోతారండి. అంటే ఇప్పుడు 27-26కి మేము నా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటా, మేము అంటే ఒక 5-6 years బ్యాక్ 28 పిల్లలు 27-28 పిల్లలు పుట్టితే ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టారు ఇంకేం ఉండదు అనుకుంటారు. బట్ ఐ థింక్ పిల్లలు బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ అండి. అంటే పిల్లలు వచ్చినాక లైఫ్ చాలా 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 బాగుంటుంది, చాలా బెటర్ కాదు స్ట్రెస్ బస్టర్. స్ట్రెస్ బస్టర్ అంటే 100% స్ట్రెస్ బస్టర్ అండి. పిల్లలు మోస్ట్ మన లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ పిల్లలు అన్న, అది నేను నమ్ముతా బలంగా. సో అదే చెప్పారు. సో సినిమా ఈ సబ్జెక్ట్ని యూజువల్గా నెరేషన్ తక్కువ ఉంటుంది ఇందులో, కథ అనేది మీరు నాకెలా కథ ఇందులో చెప్పలేము అన్నట్టు. కానీ సో వాళ్ళకైతే మీరు పూర్తిగా ఫుల్ నెరేషన్ ఇవ్వాలి, కానీ చెప్పడానికి పాయింట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సినిమాకి స్క్రీన్ మీద తీసుకొచ్చేది ఎక్కువ ఉంటుంది. మరి ఎలా చెప్పి శర్వానంద్ అంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి నేను ఎప్పుడు నరేట్ చేస్తున్నా అండి. కంప్లీట్ సినిమా స్క్రీన్ ప్లేతో సౌండ్తో ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా సౌండ్ ఇలా ఉంటుంది, ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అని. అంటే ఎప్పుడైనా నాకు రాసుకునేది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంటే మనం ఎలా చూపిస్తున్నాం అని. అంటే ఒకటే సీన్ని చాలా ఎగ్జైటింగ్గా చూపించవచ్చు, ఫన్గా చూపించవచ్చు, ఏడుపుగా చూపించవచ్చు, అయితే చిన్న స్టైల్ ఎలిమెంట్ యాడ్ చేసి చూపించవచ్చు. సో నా ఇంట్రెస్ట్ ఆల్వేస్ కమ్స్ సినిమాని ఎలా చెప్తున్నాం, ఆ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు నేను చెప్పే కథ కన్నా నేను చెప్పే విధానం బాగుంటుందేమో, బట్ ఈసారి కథ కూడా బాగుంటుంది. అలా కాదు, కథ బాగుంటుంది, అలా కాదండి. అంటే మీరు మళ్ళీ నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తాను, మీ ఇంటర్వ్యూ చూసి ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ టైం. సో ఆ జోన్ నాకు ఒకటి క్లారిటీ వచ్చింది, మీకు హీరోలు ఎందుకు సినిమాలు ఇస్తున్నారు అంటే మీరు కథని వాళ్ళకి ముందు సినిమా చూపినట్టు చూపించేస్తారు, అండ్ ఇప్పటివరకు వాళ్ళు ఎక్సైట్ అవుతారు. సరే దాన్ని తీసుకొస్తారా తీసుకురారా అని తర్వాత సంగతి, అసలు యాజ్ ఇట్ వాళ్ళని ఎక్సైట్ చేస్తారు. అంటే ఇవాళ వరకు నేను 5 సినిమాలు తీసానండి. నేను ఏం చెప్పానో ఇవాళ డాట్ అది తీసానండి. అది ఆడినా ఎంత బాగా వచ్చినా డబ్బులు వచ్చినా నాకు తెలియదు, కానీ నేను ఏదైతే చెప్పాను డబ్బులు పక్కన పెట్టి డబ్బుల గురించి లెక్క అంటే మీరు బాగా తీశారు, మంచి సినిమా తీశారు అనిపించుకుంటే అక్కడ మీరు పాస్ అయిపోయినట్టే. అంటే నేను చెప్పాను కదండి, ఇప్పుడు నేను ఒకసారి నేను నరేట్ చేశాను అనుకోండి, ఇలా ఉంటుంది అంటే ఎండ్ 100% అలానే ఉంటుంది. అది మాత్రం నేను 100% జనాలు రీచ్ అవుతున్నారు తర్వాత సంగతి. అంటే అది సిచ్యువేషన్స్ బట్టి ఏమైంది ఏంటి అని దాన్ని బట్టి. కానీ బట్ ఆ తర్వాత అనలైజ్ చేసుకుంటారా ఎందుకు రీచ్ అయ్యి ఉండదు. ఇప్పుడు దేవదాస్ సినిమా ఎందుకు జనాలకి డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఒక చెక్ పాయింట్ ఉంటుంది కదా. అంటే ఏం చేసాం, ఓకే సెకండ్ హాఫ్ ఇలా అనుకున్నాం కదా, అలా చేయాల్సింది కదా, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా ఉండాల్సి. దేవదాస్లో ఎక్కడ ఏంటంటారు? ఏం లేదండి, అంటే మేబీ వాస్ టూ యంగ్ అండి, 27 అప్పుడు దేవదాస్ చేసినప్పుడు, 27 years అండి. సో ఎగ్జైట్మెంట్ ఉండేది. అంటే నేను సెకండ్ హాఫ్ దేవదాస్ ఏమనుకున్నానంటే చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను. అంటే సెకండ్ హాఫ్లో ఒక కనపెట్టర సాంగ్ లాంటి సాంగ్ పెట్టి నాగార్జున గారితో చేయించి ఒక మ్యాసివ్ ఫైట్. అంటే అప్పుడు ఎలా ఉంటుంది 27 years అబ్బాయికి నాగార్జున గారు ఇచ్చి నాని ఉన్నారు కాంబినేషన్. అంటే ఐ వాంటెడ్ డు ఒక మ్యాసివ్ ఒక ఎంటర్టైనర్. అంటే హలో బ్రదర్ నా ఫేవరెట్ ఫిల్మ్, హలో బ్రదర్ లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇద్దాం కదా ఆడియన్స్కి అనుకున్నాం. బట్ ఎక్కడో మిడ్వేలో కొంచెం ఎమోషనల్ డ్రైవ్లోకి వెళ్ళి ఆ ప్యాటర్న్ కొంచెం షిఫ్ట్ అవ్వడం వల్ల ఇఫ్ సెకండ్ హాఫ్ దేవదాస్లో ఇంకొక 20 minutes అలా చేస్తుంటే సినిమా కూడా బీన్ డిఫరెంట్ ఫిల్మ్. కానీ మీరు మొదట చెప్పిన స్క్రిప్ట్ అయితే అదే కదా? స్క్రిప్ట్ అదే అండి. అంటే ఫస్ట్ ఈ వర్షన్ అండి, సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ పెట్టుకొని పెద్ద ఫైట్ పెట్టుకొని హీరోలు చెప్పి ఒప్పించిన వెర్షన్ అయితే మీరు ఏది తీసారో అదే లేదు. మధ్యలో దేవదాస్ ఒక దాంట్లో ఏంటంటే కొంచెం వీ హ్యాడ్ టు జస్ట్ డీవియేట్ అ లిటిల్. అంటే దేవదాస్ సినిమా హీరోలు చెప్పింది తీలా కాదు, చెప్పిందే అండి, చెప్పిందే. ఇప్పుడు హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు నాని అందరూ అనుకోండి, ఇప్పుడు ఈ స్కేల్ సినిమాలో ఒకటి చెప్తాం, ఒక్కొక్క సినిమా అనుకుంటా వెళ్తాం, ఇన్ ద ఫ్లో అనిపిస్తుంది దట్ ఏంటి కాదు ఇక్కడైనా ఎమోషన్ పెడదామా అని. ఇప్పుడు నాకు ఎమోషన్ పెట్టాలంటే నాకు ఎమోషన్ పెట్టాలని నేను పెట్టాను అనుకోండి, వాళ్ళు చేయరు కదా. సో వాళ్ళతో కూడా కొంచెం డిస్కస్ చేసి ఏంటంటే ఇలా కాదు దీన్ని ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాం. దాకా మీరు అన్నది ఏంటంటే నేను ఏదైతే హీరోలు చెప్తానో విత్ ఆర్ఆర్తో సైజ్ చెప్తాను, రైట్, అదే తీస్తాను అని అన్నారు. అవునండి. బట్ దేవదాస్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో డివేట్ అయ్యాను అంటున్నారు. డెఫినెట్గా అండి. డివేషన్ వాళ్ళ పెర్మిషన్ తోటి అయ్యారు.
అంటే వాళ్ళు ఏదో డీవియేట్ చేశారు నన్ను అనట్లేదు. వాళ్ళు చేయలేదు, మీరు ఇలా మారుస్తానని చెప్పి వాళ్ళు ఒప్పించి అంటే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చి, అంటే దేవదాస్ ఒక్కటి ఏంటి అంటే శ్రీధర్ రాఘవన్ అనే రైటర్ లైన్ ఇస్తే తీసుకొని మేము కథ ఫామ్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక టీం అంతా కూర్చొని ఒక ఫోల్ కథ డెవలప్ చేయాల్సి వచ్చింది. మిగతా అది ఏది చూసుకుని నేను రాసుకున్న కథ. అవును, మీరు రాసుకున్నారు. సో ఎప్పుడన్నా మనం సెంట్రల్ లైన్ పెట్టుకొని మనం రాసుకొని వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోతాం కదా, ఈ సినిమా ఎందుకు తీస్తున్నాం అంటే దీనికోసం తీస్తున్నాం అని, ఇంకా దాని నుంచి డివేట్ అవ్వం. సో ఒక్కసారి ఎప్పుడైతే ఒక లైన్ ఇచ్చారు, దాని నుంచి మనం కథ డెవలప్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఏమైనా ఒక ఐడియా ఇచ్చినా అది మన పాయింట్ అండి. యాజ్ రైటర్ మనం తీసుకుంటామా తీసుకోమని ఇష్టం, కానీ మనం తీసుకున్నామంటే డెఫినెట్లీ మనం ఆ రోజు అనుకుని ఉంటాం మేబీ కొంచెం ఎమోషనల్ అయితే బాగుంటుందేమో, కొంచెం ఈ సెంటిమెంట్ యాడ్ చేస్తే బాగుంటుందేమో అని. అలా కొంచెం డివియేట్ అయ్యానేమో దేవదాస్లో అనిపించింది. అంటే నేను అనుకున్న దానికి దానివల్ల అది ఇంకొంచెం అని అయిపోయాను. ఒక 20 నిమిషాలు ఒక ఎక్సైటింగ్ హై ఉంటే 27 వయసులో మీరు 27 వయసులో థింక్ చేశారు ఇలా చేస్తే బాగుంటుంది. అవునండి. బట్ సీనియారిటీ ఉన్న నాగార్జున గారు కానీ నాని గారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు. అవును. సో వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేపారు, ఇలా కాకుండా అలా ఉంటేనే బాగుంటుందని. అంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఒక ఫ్లోలో ఉన్నప్పుడు అండి, ఒక చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల, అంటే మనం ఇప్పుడు కరెక్ట్గా నేను ఎందుకు ఆ రోజు అలా వెళ్ళి అలా తిప్పి మార్చామంటే నాకు గుర్తు రావట్లేదు, అంటే నిజంగా గుర్తు రావట్లేదు, అలా చెప్తాను. బట్ ఆ రోజున సిచ్యువేషన్స్ వల్ల మేబీ అందరికీ అనిపించింది. అది ఎవరు ఒకరిని ఫోర్స్ చేసి అయితే నువ్వు ఇట్లానే చేయాలి ఇదే కరెక్ట్ అని ఆ పాయింట్ కాదు. సో అక్కడ ఆ చిన్న డీవియేషన్ అయిందని అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా సినిమా మొత్తం లండన్ బ్యాక్డ్రాప్ 80% లండన్ అండి, 20% ఇంకా టేక్ ఆఫ్ అవుట్ ఇక్కడ తీసుకోండి. కొన్ని పార్ట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. టేక్ ఆఫ్ తీసిన అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాం. మళ్ళీ వస్తుందండి. ఓకే ఓకే, అప్పుడు రివీల్ అవుతుంది. మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళ పిల్లడా కాదా ఏంటి అంటే ఒక ఫస్ట్ 8th 9th మినిట్కి సినిమా కథ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు రివీల్ అవుతుంది, చివరిలో రివీల్ అవుతుంది. అలా చెప్తానండి, మీరు మరీ అలా అడితే నేను ఇప్పుడు ఏ టైంలో రివీల్ అవుతుంది అంటే రివీల్ అవడానికి అయితే ఒకటి ఉంది పాయింట్, అసలు ఏంటి అని తెలిసిపోతుంది. అదే క్విక్గా తెలిసిపోతుంది. మీరు అన్నది నాకు తెలియదు, మీరు ఇక్కడికి వచ్చిందని చెప్పిందే. అసలు ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్సా, ఒకళ్ళ పేరెంట్సా, ఎవరి పేరెంట్, ఎవరి కొడుకు అసలు, లేకపోతే వాళ్ళ ఒకళ్ళ కొడుకు, లేకపోతే ఇలా చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ 10 minutesలో మీకు సినిమా అక్కడి నుంచి పిక్ అయిపోతుంది. ఈ సినిమా స్టోరీ విషయంలో కూడా ఏమైనా మీకును శర్వా గారికి ఎప్పటికప్పుడు ఎక్కువ డిస్కషన్ లేదండి స్టోరీ విషయంలో? నాట్ అసలు అంటే ఫస్ట్ నుంచి నీకే వదిలేశారు పూర్తిగా? ఏదండి, నీకే వదిలేశారు డెఫినెట్గా. అండ్ నేను ఆల్వేస్ దాని తర్వాత వెరీ కంఫర్టబుల్ థింగ్ ఏంటంటే ఇలాంటి సినిమాకి మనకు ఒక న్యాచురల్ టైమింగ్ కావాలండి, ఒక న్యాచురల్ హ్యూమర్ టైమింగ్ కావాలి. మన డైలాగ్ ఎంత బాగా రాసుకుని మనం ఎంత చేసినా వెన్ యూ గో సిట్ దేర్ ఒక ఫ్లో కావాలి. ఆ ఫ్లో కూర్చొని ఎప్పుడైనా సీన్ పేపర్ పెట్టుకుని కూర్చొని ఇద్దరం మాడేసుకుంటాం ఫాస్ట్గా. ఆ సింక్ ఇస్ వెరీ గుడ్. ట్రైలర్లో కూడా అది బాగుంది, మీరు చెప్పిన న్యాచురల్ హ్యూమర్ ఫ్లో ఉంది కదా, అది ట్రైలర్కి అదే అడ్వాంటేజ్. ట్రైలర్ కూడా అందరూ బాగుంది అని, ట్రైలర్ బాగుంది అని అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శర్వా దగ్గర న్యాచురల్ హ్యూమర్ ఉంటుంది. యాక్చువల్లీ శర్వా దగ్గర అసలు ఎక్స్ట్రీమ్లీ సూపర్ హ్యూమర్ ఉంటుందండి, అంటే ఒక ఫెంటాస్టిక్ టైమింగ్ ఉంటుంది. నాకు నేను మనం ప్రెస్ మీట్లో కూడా ఎవరుతున్నారు శర్వా ఎందుకు ఇప్పుడు ఒక అంటే ఫాదర్ లాగా రోల్ చేస్తారంటే, నాకు తెలిసి శర్వా చేసిన మోస్ట్ యంగెస్ట్ క్యారెక్టర్ అండి ఇది. అంటే యంగెస్ట్ అంటే ద మోస్ట్ యూత్ఫుల్, ద మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్. సో అది మీకు కనపడుతుంది. అండ్ అది మౌల్డ్ అయిపోతుంది దేంట్లో. చాలా బాగా, అండ్ చాలా బాగా వేసాడు అసలు, అంటే ఎర్రకొట్టేసాడు. ఇప్పుడు మళ్ళీ రాని రోజు చూస్తే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్. అవును, లేదు రన్ రాజా, రన్ ఎక్స్ప్రెస్ రాజా చూసారనుకోండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రణరంగం చూసారనుకోండి సీరియస్. అతని హ్యూమర్ బాగుంటుంది చేస్తే మాత్రం. అంటే ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు యూనో అసలు ఎప్పుడు చూడండి శర్వాని చూపించాలి అంటే ఒక డిఫరెంట్ లుక్ నుంచి అండ్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఒక ఎనర్జీ ఉంటుంది అండి, ఒక తెలియని ఒక జోన్ తనలో వెరీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ అది తీసుకొస్తే చాలా బాగుంటుంది అనుకొని వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసిన పాయింట్. లక్కీగా అది ఫైనల్గా అన్ని వర్కౌట్ అయితే అది బాగా వర్కౌట్ అయింది. సో ఎందువల్ల బాగా కొంచెం లేట్ అయింది సినిమా? లేదండి, అంటే బేసికలీ ఏంటంటే లండన్కి వెళ్ళామండి, లండన్లో షూట్ చేయాలి. లండన్లో మీకు తెలిసింది కదా, లండన్లో వెదర్ ఇష్యూస్ ఉంటాయండి. మేము మోస్ట్ ఆఫ్ ఇట్ ఎక్స్టీలో షూట్ చేద్దాం అనుకున్నాం. వెళ్తాం, ఒక 60 మంది క్రూ ఉంటాం, వెళ్ళి కెమెరా పెడతాం, వర్షం పడుతుంది, ఏం చేయలేం, మళ్ళీ కెమెరా మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ వెళ్తాం, షూట్ చేస్తాం. అండ్ అదేదో రేపు వర్షం పడుతుంది రిపోర్ట్ వచ్చినా పర్లా. సో ఒకటి క్లైమేట్ వాజ్ అ ప్రాబ్లం, అండ్ ఎక్స్టెన్సివ్ లొకేషన్స్ ఉండడం వల్ల, అంటే మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే మాకు ఒక పోర్షన్ అంతా ట్రావెల్ అండి. అంటే ఇది స్పాన్ ఆఫ్ ఒక 5 నిమిషాల్లో ఒక 6 లొకేషన్స్ మారుతాయి. ఈచ్ లొకేషన్ ఆల్మోస్ట్ ఒక
300-400 మైల్స్ ఒక్కొక్క దూరం నుంచి. అంటే సినిమాలో 5 minutes 10 minutes టక్కన పోర్షన్ అయిపోవచ్చు. మరి రెక్కి చేసినప్పుడు మీ దానివల్ల వేస్ట్ అవుతుంది టైం అని చూసుకోలేదా? అంటే తప్పలేదు, కథకు అలాగే ఉండాలా? అలా అంటే వీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ డెఫినెట్లీ. మనకి లాజిస్టికల్ ఆర్ వెదర్ ఇష్యూస్ లేకపోతే ప్రాపర్గా అయిపోయింది. మనకి లాజిస్టిక్ ఇష్యూ అంటే విత్ ఇంత పెద్ద లార్జ్ నెంబర్ క్రూతో ఒకటి వస్తుంది, అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. వెదర్ అసలు కంప్లీట్లీ అంటే మేము మీ నెంబరు వేల్స్లోకి వెళ్ళామండి. ఒక బ్యూటిఫుల్ లొకేషన్, అంటే ఒక జస్ట్ ఆ కార్ అట్లా పెద్ద బీచ్ ఎక్కి కార్ వచ్చేసింది, లోడర్ అన్నీ వచ్చేసాయి. స్టామ్ అంటే మేము హోటల్ నుంచి బయటకు రాలేము. ఫర్గెట్ అబౌట్ షార్ట్ పెట్టడం వదిలేసి ఎవరు హోటల్ నుంచి బయటకు రాలేము. బికాస్ స్టామ్, ఎందుకు స్టామ్ వచ్చింది తెలియదు. 2 days తగ్గట్లా ఇంకా మీ షూట్ చేయాలి, వేల్స్ క్యాన్సిల్ తీసుకొని వచ్చేసాం. సో ఇప్పుడు దాన్ని అలాంటిది వన్ మేజర్ థింగ్. అండ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వచ్చాయి, అంటే చాలా పర్సనల్గా పెళ్ళి కానీ ఇవి కానీ అవి ఉన్నాయి. సో అలా చిన్న స్కెడ్యూల్ బ్రేక్స్ వచ్చాయి. కానీ సినిమా ప్రారంభానికి ముందు సర్వ బ్యాచులర్, సినిమా రిలీజ్కి సర్వ తండ్రి కూడా అయిపోయింది. అవును. అదే అతను జర్నీ చూసేసాడు, ఆయన కూడా సినిమా జర్నీ చూసేసాడు. ఐ థింక్ ఈ సినిమా ఈ హోల్ ట్రావెల్ వల్ల అసలు ఒక హోల్ ఫ్యామిలీ ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసింది అందరూ. ఆయన కూడా కొంచెం కనెక్ట్ అయ్యి ఉంటాడు. మీరు కూడా శర్వాలో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. శర్వాల అది ఇదే రీజనా బడ్జెట్ కూడా కొంచెం బాగా పెరగడానికి? బడ్జెట్ అంటే 2 times లండన్ వెళ్ళాల్సి వచ్చిందండి. బికాస్ వన్స్ ఫస్ట్ టైం ఫినిష్ వచ్చిన బ్యాచ్ ఇక్కడ సెట్ చేసినట్టు ఫినిష్ అవ్వలేదు. సెట్ ఏమీ లేదు న్యాచురల్ లొకేషన్స్ షూట్ చేసాం. పెద్ద మ్యాచెస్ సెట్స్ సినిమాలో సెట్టింగ్ కన్నా ఎక్కువ న్యాచురల్ లండన్ మ్యాచ్ అయ్యేలాగా కొన్ని చిన్న పోర్షన్స్ అండి. మెజారిటీ మళ్ళీ అక్కడికే వెళ్ళి చేయాలి. చెప్పారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ లేకపోతే అండి, ట్రావెల్ షార్ట్స్ కాదు, ట్రావెల్ సీన్స్ లేకపోతే ఇక్కడే తీసుకోవచ్చు. బట్ ట్రావెల్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలా ఒక 2 times వెళ్ళాము. ఓవల్గా 2 times లండన్కి వెళ్ళాల్సి వచ్చింది. అదొక్కటి వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు. కానీ మీ డైరెక్టర్లు అందరూ, అంటే మీరైనా కాదు చాలామంది డైరెక్టర్లు నిర్మాతని దృష్టిలో పెట్టుకోవాలి, హీరోల తాలూకా మార్కెట్ని దృష్టిలో పెట్టుకోవాలి, వీళ్ళు ఎంతవరకు తగ్గించడానికి చూడాలి కదా. మరి దాటిపోతూ ఉంటే కష్టం కదా బడ్జెట్. అంటే ఎప్పుడన్నా ఒక కలెక్టివ్ సినిమా అనేది కలెక్టివ్ థింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెయ్యాలన్నప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కాదని లేడు, తీసుకుని డబ్బులు ఇచ్చి పెట్టాల్సిందే. ఒక దగ్గర షూట్ చేయాలన్నా ఇది కావాలి అది కావాలి. అంటే మీరు నిజంగా ఈ మధ్య ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఆ స్టేట్లో ఉన్నారా, వేర్ ఈ డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేస్తారా అని. మిడ్వేలో ఇంకా ప్రొడ్యూసర్లు ఏం చేయలేదు. అలా కాదండి, ఎవ్రీబడి హ్యాస్. కాదు సార్, మిడ్వేకి వచ్చేసిన తర్వాత ప్రొడ్యూసర్లు ఇంకేం చేయలేదు, మీరు అడిగినట్టు చేయాల్సిందే. అంటే మీరంటే డైరెక్టర్లు అడిగినట్టు చేయాల్సిందే. కాదండి, ఐ థింక్ అంటే ఇప్పుడున్న ఈ సెటప్లో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ క్లియర్. అంటే వాళ్ళకి if they don't want to spend ఫైనాన్షియల్లీ స్ట్రాంగే, బట్ డెసిషన్ మేకింగ్ లో మాత్రం మీరే స్ట్రాంగ్. డెసిషన్ మేకింగ్లో కరెక్టే, బట్ ఎప్పుడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ వేయాలనుకోండి, 20 రోజులు షెడ్యూల్ వేస్తే నేను చెప్తున్నా వేసే అంటే సినిమాలు అవ్వదు కదండి. హీరో ఒప్పుకోవాలి, అంటే హీరో ఇస్ ఇన్వాల్వ్డ్, ప్రొడక్షన్ ఇస్ ఇన్వాల్వ్డ్, హోల్ సెటప్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో ఎప్పుడన్నా వచ్చి ఒక సినిమాకి బడ్జెట్ ఎక్కువైపోయిన డైరెక్టర్ పెంచేసాడు అంటే లిటరలీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, మీరు అన్నట్టు లెట్స్ సే లాస్ట్ సినిమా ఆడలా, ఓకేనా, లాస్ట్ సినిమా ఆడి ఇప్పుడు వచ్చి 50 కోట్లు పెట్టండి అంటే లాజికల్ ఎందుకు పెడతారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజమౌళి గారు నేను పుష్ప తీశాను, పెద్ద సినిమా లాంటివి తీశాను అనుకోండి. ఐమ్ సేయింగ్ హావ్ అ బ్లాక్ బస్టర్ బిహైండ్ మీ వేర్ నేను ఏం చెప్తే అది జరుగుతుంది అని అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉందనుకోండి. మీ ఆర్గ్యుమెంట్ వేరు, కానీ గ్రౌండ్ అలా ఉండదు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మీరు 50 పెట్టంటే వాళ్ళు పెట్టరు, మీరు 50 పెట్టమని కూడా అడగరు. స్టార్ట్ చేసి 30 దగ్గరే స్టార్ట్ అవుద్ది అనుకుంటారు, 30లోనే అవుద్ది అనుకుంటారు. అంటే ఆ తర్వాత మిడ్వేకి వచ్చిందా 40 నుంచి 50కి వెళ్తుంది. అంటే ఆ సిచ్యువేషన్స్లో లేరని నా ఫీలింగ్ అండి. అంటే అది జస్ట్ మనం అనుకుంటున్నామేమో, కానీ నాకు తెలిసినందుకు ఈ సినిమాకి చాలా అయింది కదా. బాగా అంటే బాగానే అయిందండి, బాగా అయిపోయింది నాకు తెలియదు, కానీ బాగా ఇట్ డిడ్ కాస్ట్ లిటిల్ మోర్ దెన్ వాట్ మేబీ వి థాట్, కొంచెమే. కానీ బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అ కలెక్టివ్ డిసిషన్ అండి అది. అది ఇప్పుడు బడ్జెట్ అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడగండి. అంటే నాకు బాగా గుర్తుంది, సమంతకమణి కూడా కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది అప్పట్లో విన్నాను నేను. సమంతకమణి అండి ఎలా హీరోలు అంటే సమంతకమణి అండి తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి మోస్ట్ ఫాస్టెస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి. అంటే షార్ట్ ఇన్ 36 days. సినిమా ఓపెన్ చేసిన రోజు నుంచి రిలీజ్ చేసిన రోజు 4 నెలలు షూట్ చేసామండి. వాళ్ళకి అట్లీస్ట్ ఆ స్టోరీకి, ఆ కాస్టింగ్కి, ఆ ప్రొడక్షన్కి సంబంధించిన మేరకు ఎక్కువైంది. అసలు అవ్వలేదండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమాని అది అసలు డబ్బు లేదు అని ఖర్చు పెట్టలేదు, చాలా
చాలా చాలా కంట్రోల్డ్ బడ్జెట్లు చేసాం, చాలా బాగా చేసాం అనుకుంటుంటే మీరు మళ్ళీ వచ్చి దానికి ఖర్చు ఎక్కువైందంటే నేను షాక్. ఇంకా దానికి కూడా ఖర్చు అవుతుంది. దీనిలాగా 50,000 దాటిపోలా. ఇది 50 దాటలేదండి, అంతేం కాదు. మరి మీరు అన్ని నంబర్స్ చెప్పలేదు కానీ మీరు అంత అంత మ్యాసివ్ 50 దాటలేదా? అంత మ్యాసివ్ మీరు అనుకుంటున్న అంత, అంటే నేను నంబర్స్ మాట్లాడలేనండి దాంట్లో సడన్గా అంటే. బట్ ఏంటి అంటే అంత మ్యాసివ్ బ్లో అప్ అవ్వాల. అండ్ అంటే ఒక సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్ రావడానికి స్పెండ్ చేసిన కొన్ని సీన్స్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మీరు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు పెట్టుంటారు, అందులో డౌట్ లేదు. మీరేమి ఇంకోదానికి ఖర్చు పెట్టారు, క్వాలిటీ కోసం ఖర్చు పెట్టుంటారు. బట్ ఆ క్వాలిటీ రావడానికి నాకు ఖర్చు అయ్యి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఈ మధ్యలో ఉన్న అవాంతరాలు కానీ, గ్యాప్స్ కానీ, బ్రేక్స్ కానీ ఇవన్నీ కలిపి 2 సార్లు యూకే లండన్ వెళ్ళి రావడం అలా ఖర్చు ఉంటుంది. బట్ బట్ అదే అంటే నాకు ఆల్వేస్ డౌట్ అండి. అదే అడుగుతారు మనం మీరు ఇందాక అడిగినట్టు మీరు బడ్జెట్ పెంచేస్తారు అక్కడ ఒక బడ్జెట్ పెంచాలంటే ఓన్లీ ఒక డైరెక్టర్ సినిమా బడ్జెట్ పెంచుతాడా? మేము ఏమడిగినా కూడా నాకు మీ మీద బ్లాంక్ ఒపీనియన్ ఉంటుంది. అయ్యో నా గురించి జనరల్గా చెప్తాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి గురించి, ఇప్పుడు నా గురించి ఇండస్ట్రీలో ఆట వినిపిస్తుంది, పిఎస్ మూర్తి ఇలాంటి వాడు అని. అలాగే సినిమా ఇచ్చే డైరెక్టర్ అయితే డైరెక్టర్ ఇలా ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడా, లేకపోతే ఎక్కువ రోజులు తీస్తాడా, ఇలా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ప్రొడ్యూసర్ బాగా లావిష్గా సినిమాలు తీస్తాడా, లేకపోతే కక్కుర్తిగా తీస్తాడా, ఇది ఒక మాట వినిపిస్తుంది. సో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి గురించి ఏదో ఒకటి మాట వినిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ, ఏదో వినిపిస్తుంటుంది. సో శ్రీరామాదిత్య అనగానే జనాలు కొంచెం ఎక్కువ చెప్తుంటే ఆయన కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు అనే మాట ఉంది. అది నేను అడిగాను తప్ప. అది చెప్తున్నాను. నాట్ ఓన్లీ చాలా మంది మీద ఉంది కంప్లైంట్. అయ్యో కాదు, మీరు అడగడం వెరీ హ్యాపీ. నాకు ఆన్సర్ చెప్పగలను. ఇంకా చాలా మంది డైరెక్టర్ గురించి కూడా ఈ కంప్లైంట్ ఉంది. నిర్మాతలు ఏమంటారంటే సగంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, ఇంకా ముందుకు వెళ్ళాలి తప్పించి. సగం జర్నీ చేసిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళాడు కదా, ముందుకే వెళ్ళాలి. ఏదో అంటే ఇంతవరకు ఎప్పుడు సినిమా నేనైతే ఇప్పుడు సినిమా దిగినాక సడన్గా ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇప్పుడు నాకు ఇది వద్దు, నాకు ఒక పెద్ద సెట్ అయ్యింది అక్కడే చేస్తా, అలా ఏం లేదండి. ఎప్పుడైతే పేపర్ మీద రాసుకుంటానో ఫస్ట్ నుంచి ఏదైతే ఉందో దీనికి ఇది అనుకుంటాము, ఇప్పుడు అక్కడికి వెళ్తాము, అది సరిగ్గా అవ్వలేదు అనుకోండి, అది చేయాల్సి వస్తుంది అంతే. అంతకు మించి సడన్గా ఒక ప్రొడ్యూసర్కి స్టార్ట్ చేసేసి సార్ నేను 10 కోట్ల సినిమా తీస్తాను సార్ అని కరెక్ట్గా ఏదో ఒక 30 రోజులు షెడ్యూల్ అయిపోగానే సరే ఇప్పుడు ఇంకో 20 కోట్లు అవుద్ది అని మోసం అయితే ఇప్పుడు చేయరు. అది మాత్రం అసలు అంటే అది కాకపోయినా ఏంటంటే సడన్గా మధ్యలో పెంచేస్తే వాళ్ళకి ఆప్షన్ ఉండదు. అంటే ఇంతకు ఎప్పుడు సడన్గా మధ్యలో పెంచనండి. టేకింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎంత వస్తుంది ఎక్స్ట్రా అవుట్పుట్? ఏదండి మీరు అనుకున్న దానికన్నా ఎంత ఎక్స్ట్రా అవుట్పుట్? చాలా తక్కువ అండి. ఎడిట్లో మ్యాక్సిమం 10% ఉంటుందా? ఇది అంటే నంబర్ కౌంట్ అనుకుంటే మీరు ఒక 2.5 hours అనుకున్నారు రఫ్గా. అదే 2 or 25 minutes అనుకో. అంటే ఒక 3 hours చేస్తారా? లేదండి, ఒక 10 minutes ఎక్స్ట్రా పోతుంది ఫైనల్ ఎడిట్లో. ఒక ఫైనల్ ఎడిట్లో మాక్సిమం 10 minutes పోతుంది. అది అంతేగా నేను ఎక్స్ట్రా 10% అన్నది కామన్ కదా. అంటే నేను ఆప్షన్స్ షూట్ చేయనండి. అంటే ఈ సీన్కి ఇంకో ఆప్షన్ షూట్ చేద్దాం అలా ఉండదు. అంటే నేను షార్ట్ డివిజన్తో వెళ్తాను క్లియర్ కట్గా, క్లారిటీగా ఉంటుంది. నేను అక్కడ షూట్ చేస్తే ఏదైతే షూట్ మీకు ఎడిట్లో అది ఉంటుంది. సో చేసుకొని అక్కడ నుంచి ఒక షూట్ చేద్దాం, ఇక్కడ లో పెట్టుకుందాం, కొద్దిగా ఎక్స్ట్రా ఫుటేజ్ కట్ చేస్తారు తప్పించి వేస్ట్. అసలు అలా 4 గంటల సినిమాలు చేయనండి. అంటే ఎడిట్ రూమ్ యూ విల్ ఫైండ్ మాక్సిమం అంటే వర్స్ట్ కేస్ 15 నిమిషాలు వెళ్తుంది. 100% ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ అనమాట మీరు. 100% అండి. అంటే అది ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఎగ్జాక్ట్లీ. బట్ నేను అది అట్లీస్ట్ నా క్రాఫ్ట్కి ఐఎమ్ అట్లీస్ట్ ట్రూ టు ఇట్. నాట్ ఓన్లీ దట్, దానివల్ల యాక్టర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. డెఫినెట్గా వాళ్ళకి ఎలా ఉండదంటే బోల్డ్ సీన్లు తీస్తారా ఉంచుతారా అని వాళ్ళకే ముందు అనుమానం కొడుతుంటుంది. తర్వాత సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు చూసినా ఏంట్రా అవన్నీ తీసేసాడు అన్న సంగతి, మన చేత అనవసరంగా పని చేయించాడు అన్న ఫీల్ కూడా ఉంటుందండి. మనకి చాలా గిల్టీగా ఉంటుందండి. మనకి ఒక తీసేస్తుంటే ఏదైనా నైట్ రూమ్లో లోపల ఏమొస్తుంటే దీనికి అన్ని రోజులు షూట్ చేసాం కదా, అంత ఖర్చు పెట్టాం కదా, అంటే వై వి టేకింగ్ అవుట్ అని. బట్ సమ్ టైమ్స్ చిన్న పార్ట్స్ తీయాల్సి ఎందుకంటే ఓవరాల్ సినిమా గుడ్ కోసం అందరూ కలెక్టివ్గా కాల్ తీసుకుంటాం కదా కూర్చొని, లేదు కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది అని అలా తీసేసినవి. కానీ ఎక్కువ తీయనండి, అంత అసలు ఎక్కువ తీయను. అదే మేజర్గా హ్యూమరు ఎమోషన్ 2 అవునండి కీ రోల్స్. హ్యూమర్ అండ్ ఎమోషన్ సినిమాలో. హ్యూమర్ దేని ప్లేస్మెంట్ ఎలా ఉండబోతుంది ఇదండి? హ్యూమర్ ఎమోషన్ అదే అది అప్ డౌన్ లాగా అట్లా ఒక చిన్న గ్రాఫ్లా వెళ్తుంటుంది. ఫుల్ హ్యూమర్ హిలేరియస్గా వెళ్తూ ఉంటుంది. బట్ అక్కడక్కడ టచ్ చేయాలి, అక్కడ మీకు చిన్న ఎమోషన్ హిట్ అయ్యి. అదే ట్రైలర్లో మీరు చూస్తే 2 బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళారు. ఒకే సీన్లో హ్యూమర్ ఎమోషన్ మిక్స్ చేసుకుంటూ వెళ్ళారు. శర్వా సైడ్ నుంచి హ్యూమర్, ఆ అమ్మాయి సైడ్ నుంచి ఎమోషన్ అలా అనుకోండి. అంటే 2 కాంబినేషన్ అలా చేసుకుంటూ. సో అప్పుడు జనాలకు చూసేవాళ్ళు కూడా రిలీఫ్ ఉంటుంది.
అంటే ఎక్కడ బోర్ కొట్టకూడదని, అంటే ఎక్కడ మనం అయిందిరా అనిపిస్తుంది లేకపోతే కొంచెం వీక్గా ఉండదు. ఆల్వేస్ ఐ వాంట్ మెయింటైన్ ఎనర్జీ అండి. సినిమాలో యాక్టివ్గా ఉండాలి, ఎక్కడ అది ఎమోషన్ అయినా ఉండాలి, కామెడీ అయినా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, కానీ యాక్టివ్గా ఉండాలి. అంటే బ్యాలెన్స్గా ఇది అది రెండు ఎప్పుడు స్టెప్ బై స్టెప్ బ్యాలెన్స్గా ఉండకపోతే డివిజన్ చేశారు అనుకోండి, ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఎమోషన్ అలా ఉండదు. లేదా ఫస్ట్ అలా వచ్చేస్తే ఒక అలా బోర్ ఫీల్ వచ్చే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా. ఐ థింక్ అసలు 100% నేను గ్యారంటీ చేయగలను, ఒక 5 minutes కూడా మీకు సినిమాలో బోర్ కొట్టదండి. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ 100% మీ కాన్ఫిడెన్స్ కాదు. నేను గత 3 రోజులుగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే 2-3 మీ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు చెప్పండి, సినిమా చాలా బాగుంది అని ఇండస్ట్రీ వాళ్ళు. ఏంటి సినిమా చాలామంది చూపించినట్టున్నారు, బాగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది బయట. చూసి అంటే సినిమా బాగుంది, ఎగ్జైట్మెంట్ అంటే ఎంతమంది, అంటే ఇప్పుడైతే నాకు ఏమైనా చూస్తా అంటే చూసేయండి, ఫస్ట్ సినిమా చూసేయండి అని ఏమైనా ఇంటర్వ్యూస్ ఆ సినిమా డైరెక్ట్గా చూపించేద్దాం అని అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. బట్ అది మంచిదే, మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ప్రస్తుతం అయితే. అంటే లెట్ సినిమా టాక్ అండి. ఇంకా వాట్ ఎవర్ ఐ సే వాట్ ఎనీథింగ్ మేము మాట్లాడినా సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ డే, నేను చూసిన వాళ్ళు 3-4 మాట్లాడితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా బాగుంటుందని చెప్తున్నారు. అంటే సినిమా చూపించినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నా. వాళ్ళు ఏమి మీ యూనిట్ అంటే న్యాచురల్గా ఉంటుంది ప్రేమ, మన సినిమా మనం చేసాము, మన సినిమా బాగుండాలి అనే ప్రేమ ఉంటుంది. బట్ బయట వాళ్ళు కూడా బాగానే చెప్తున్నారంటే, అంటే ఈ మధ్యకాలం 4-5 రోజుల్లో ఉన్న హైయెస్ట్ ఎక్సైట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్సైట్ అవుతారు, వాళ్ళు చూడటం. అంటే 90% ఎవరికైనా సినిమా చూపించినప్పుడు అసలు మానిటర్ చూడనమాట, జస్ట్ వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతున్నారు, లేకపోతే అలా ఫస్ట్ టైం నేను కొన్ని బ్యూటిఫుల్ ఎమోషన్ చూసే వాళ్ళలో. సో దట్ వాజ్ వెరీ బిగ్ హై అండ్ సాటిస్ఫాక్షన్ అనుకో. మీ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్, వివేక్ ఏమన్నారు సినిమా చూసి? వెరీ హ్యాపీ అండి, వెరీ 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 హ్యాపీ. ఐ థింక్ మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళు అడగండి, బట్ విశ్వ గారు ఇస్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ ఇట్. వివేక్ గారు పర్టికులర్లీ అంటే ఐ థింక్ వెరీ క్లోజ్ అట్ వీ కమ్యూనికేట్ అండ్ అంటే ఇంకా చాలా ఓపెన్గా మాట్లాడతారు. అసలు విశ్వ గారు అయితే ఇంకా మొహం అండి. విశ్వ గారు ఎట్లా ఉంటారంటే అసలు ఏం మొహం మాట ఉండదు, చూసి ఇది యావరేజ్, ఇది ఓకే, ఇది గుడ్ డీల్ ఇలా అనేస్తారు అనమాట, అంత క్విక్గా. వెరీ ఓపెన్ పర్సన్. అలాంటిది హీ సెడ్ ఇట్స్ రియలీ నైస్, ఈ రియలీ లైక్ ఇట్. అంటే విశ్వ గారు ఫ్యామిలీ అంతా చూశారు. సో కృతియే కదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వాళ్ళ డాటర్ తన రోజు షూట్లో కూడా ఉంది. ఈ సినిమాతో వెంచర్లోకి ఎంటర్ అవుతుంది. అవును, అంటే ఈ సినిమాతోనే వాళ్ళు కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా అండి. ఐ థింక్ అండ్ అది మంచి స్టార్ట్ అవుతుందేమో, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. సో వివేక్ గారు ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఆయన సూపర్ హ్యాపీ. సో బోత్ ఆర్ వెరీ ఫ్రాంక్ పీపుల్, కరెక్ట్గా చెప్తారు కదా వాళ్ళు, చాలా దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అయితే మీకు మళ్ళీ ఒక మంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి, నెక్స్ట్ లీగ్లోకి వెళ్ళడానికి దేవుడి దయ వల్ల నిజంగా అంత బాగా ఆడితే అంత బాగా ఆడాలని కోరుకుంటున్నా. సో దట్ అట్లీస్ట్ మనం ఇంకా అనుకున్న ఎన్నో ఐడియాస్ వీ కెన్ డూ ఇట్ ఇంకా బెటర్గా. అంటే యాక్చువల్గా ఈ సినిమాలకి మీ బాబుని తీసుకురావడం కోసం కథ రాశారా, కథ రాసిన తర్వాత బాబుని తీసుకొచ్చారా? లేదండి నాకు తెలిసి ఇదే క్వశ్చన్ అడుగుతారని. ఈ సినిమా వాడిని ఫస్ట్ పెట్టేటప్పుడే చెప్పామంట మా వైఫ్కి, పెట్టగానే అందరం ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు అంటే మీ అబ్బాయి కోసం సినిమా తీసారా లేకపోతే ఇదా అని. లేదండి, ఈ కథ ముందే అనుకున్నా కరెక్ట్గా సెట్ అయ్యే టైంకి వాడు ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాడు ఇంకా అసలు పర్ఫెక్ట్ అనుకొని తీసుకొచ్చా. ఈ చాయిస్ అనగానే మీ ప్రొడ్యూసర్లు ఏమన్నారు? మోర్ దెన్ హ్యాపీ అండి. ఎందుకని? ఇంకా హ్యాపీ కదా, డైరెక్టర్ కొడుకే కదా, హాయిగా ఉంటాడు పక్కనే ఆల్ ద టైం. అండ్ అంటే బేసిక్గా మా బాబు ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫోటో తీసామాట, ఫొటోస్ షూట్ అయినప్పుడు వాడి. సో నేను 1 రోజు చూస్తా కాబట్టి న్యూయాన్సెస్, అంటే వాడు ఎట్లా మాట్లాడతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని. సో నాకు తెలుసు దట్ నాకు అనిపించింది విల్ బీ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ అని. అంటే మనం ఎంత ఫాదర్గా ఉన్నా లోపల డైరెక్టర్ ఉంటాడు కదా, దట్ వీ కాంట్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నాకు తెలుసు నన్ను ఏ ఫేస్ చూసినట్టు ఎందుకు పనికి వస్తాడు చూసినట్టుగా మీ అబ్బాయి ఫేస్ కూడా అలాగే చూసుంటారు. ఇంకొంచెం బెటర్గా అదే చాలా బాగున్నాడు కదా అని ఆ ఉద్దేశంతో చూస్తామేమో. కానీ కెమెరాకి వచ్చినప్పుడు కెమెరా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు పోలికే ఉంటాడు. ఇది అంటే ఫాదర్ బాగాలేదంటున్నారా మీరు? కాదండి, ఏదో కొంచెం ఈ స్ట్రెస్ వల్ల ఇన్ని రోజులు స్ట్రెస్ అయిపోయి ఇట్లా అయిపోయా, కానీ కొంచెం ముందు బాగుండేవాడండి. మీరు చాలా బాగుంటాడు అంటే అదే అంటే ఫాదర్ బాగున్నాడనా అని. మీ స్ట్రెస్ కూడా కొంచెం రిలీజ్ చేద్దాం నా బాధ. అమ్మ పోలిక అనుకోండి. మదర్ కళ్ళు అని ఎట్లా వచ్చింది. ఓకే యాటిట్యూడ్ నా పోలికి వచ్చిందిలేండి. పోలేండి, ఎలాగైతే సక్సెస్ అవడం కావాలి. డెఫినెట్గా.
వాడికి నా పోలిక, వాడికి అన్ని కొంచెం పెద్దగా యూనో మీరు ఇందాక నేను ఖర్చు పెట్టిస్తా అన్నారు, అదే అందుకనే అంటున్నారు నేను ఖర్చు పెట్టిస్తా అని ఒక జోన్ లో అంటున్నారు కదా. విజన్ ఇస్ బిగ్ అండి. మొత్తం తీసుకెళ్ళి లండన్ బ్యాక్ డ్రాప్ పెట్టినప్పుడే మీరు చాలా పెద్దగా అంటే మీకు తెలుసు కదండి, లండన్ లో ఇదే నేను యూఎస్ లో తీసే డబ్బులు తిరిగి రావండి. లండన్ లో తీసాను అనుకోండి 30% బ్యాక్ వస్తుంది. యా, సో వెన్ ఇఫ్ యూ స్పెండింగ్ 10 crores విల్ గెట్ 3 crores బ్యాక్ టెక్నికలీ. సో అది అందుకు లండన్ లో తీసాను. నాకు ఒక అంటే నాకు తెలియకుండానే అడుగుతున్నాను, మన వాళ్ళు చాలా మంది అనుకుంటుంటారు ఇప్పుడు ఇదే సినిమాని కలకత్తా బ్యాక్ డ్రాప్ లేకపోతే ఢిల్లీ బ్యాక్ డ్రాప్ అని తీసామనుకోండి, ఎందుకని తక్కువ అవుతుందంటారా ఎందుకని ఎక్కువ అవుతుందంటారా? తక్కువ వచ్చు ఎక్కువ వచ్చు, బోత్ కెన్ బి సీన్. సమ్ టైమ్స్ లండన్లో తీయడం ఇంకా తక్కువ వచ్చు, అంటే లావిష్గా కనిపిస్తుంది చూడడానికి, మాకు కొత్త యాంబియన్స్. అంటే ఇప్పుడు లావిష్గా కనపడటం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు ఒక సీన్ ఉంటుందండి, బస్ మీద మాడుకుంటుంటారు, వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఇల్లు ఒక ఇంట్లో ఒక రూమ్లో తీయచ్చు ఆర్ ఎక్కడైనా తీయచ్చు. వై డూ వీ ఏదన్నా ఎందుకు చేద్దాం అనుకుంటున్నామంటే ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఏదో చూస్తూ ఉంటున్నాం, ఇది సినిమా అంటే ఏదో జనరల్గా మనం ఏదో చూసేస్తే మీరు కాదు ఎనీబడి ఏదైనా చూడంగానే అది దీని ఓటీటీలో చూసేద్దాం రా లేకపోతే దీనిలో చేద్దాం అంటున్నారు. హౌ విల్ యూ గివ్ అన్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్, అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తామని. ఎందుకు దే హ్యావ్ టు కమ్ టు అ థియేటర్ అండ్ వాచ్. ఇప్పుడు మేము ఒక 60-70 రోజులు పనిచేసామండి సౌండ్ మీద ఎందుకంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఒక విజువల్లో చిన్న వాళ్ళ దగ్గర మాడుకుంటే ఒక షార్ట్ బస్ బెంచ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను బస్ హైర్ చేసుకొని లండన్ టవర్ బ్రిడ్జ్ మధ్యలో షూట్ చేసేది. బట్ వెన్ యూ సీ ఇట్ తెలియకుండా మనకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అంటే మన ఎండ్ ఆఫ్ డే మనం ఏం రాసుకున్నా ఏం చేసినా ఐదర్ బుక్ రాసుకోవడం బెటర్ ఇఫ్ యూ కాంట్ క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్ అంటే నా ఉద్దేశం అండి. అంటే ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టి బడ్జెట్ పెంచేసి కాదు, ఇలాంటి సినిమాలకి మీరు అన్నట్టు అవసరం కూడా. అవునండి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి లండన్ ఇది అది అని. కానీ మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం ఇండియాలో ఇక్కడే జరుగుతుంది సినిమా అంతా, మధ్యలో ఒక ఎపిసోడ్ వాడు ఫారిన్లో తిరిగి వచ్చాడు లేకపోతే అక్కడి నుంచి ఉండొచ్చాడు అక్కడ కొన్నాళ్ళు వచ్చాడు అని చెప్పి తీసుకొచ్చి అప్పుడు అనిపిస్తుంది నాకు, ఎందుకు వాడు ఢిల్లీలో తిరిగి వచ్చాడు కొన్నాళ్ళు లేకపోతే కలకట్టాలో తిరిగి వచ్చాడు బెంగళూరు అని తీస్తే ప్రొడ్యూసర్ ఖర్చు తగ్గుతుందేమో కదా, అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త అంబియన్స్ ఉంటుంది కదా అది కూడా అని అనిపిస్తుంటుంది. అంటే మరి ఆ డైరెక్టర్ చెప్పేటప్పుడు ఏం చెప్పాడు అంటే వాడి ఉద్దేశం ఎందుకు రాశాడు, ఎందుకు రావాలని రాశాడు తెలియదు కదా. జోకులు కూడా అనిపిస్తుంటాయి, ఇది డైరెక్ట్గా ఆస్ట్రేలియా చూడాలని అనిపిస్తుంటుంది, డైరెక్టర్గా అమెరికా వెళ్ళి రావాలనిపించుంటుంది. నాకు అలాంటి జోకులు కూడా అంటే మీరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు కూడా వేసుకున్నారు లేదా? అసలు లేదండి, జాబ్తో సినిమా. ఓకే ఓకే, ఫస్ట్ సినిమా తీయటమే డైరెక్ట్ సినిమా, నెవర్ వర్క్ ఎక్కడ ఏటి దగ్గర. పోనీ మీరు కూడా అలాంటి జోకులు కట్ చేసుకున్నారు? లేదండి, మా డిఓపీలు ఎప్పుడు జోక్ చేసేవాళ్ళు అనమాట. నా ముందు అన్ని సినిమాలు చూస్తే మీరు ఇంకా జీవితంలో హైదరాబాద్ తప్ప బయట తీయవా అని. ఎక్కడంటే హైదరాబాద్లోనే, అంటే బయోమిచోస్ కంప్లీట్ షార్ట్ ఇన్ హైదరాబాద్, శవంతకుని కంప్లీట్ ఇన్ హైదరాబాద్. ఇంకా దేవదాస్ అంటారా, దత్ గారికి ఆయన అంటే ఈ సచ్ ఎ లవ్లీ ఫిల్మ్ మేకర్ అండి ఆయన. అంటే ఇందాక అన్నానే ఆయన దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఆడియన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టి చూపించగలం, అంటే ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం గలం. అది నిజంగా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. దట్ ఎనీబడి హ్యాస్ టు లెర్న్. ఆయన సినిమాకి ఇచ్చే రెస్పెక్ట్, ఆడియన్స్కి ఇచ్చే రెస్పెక్ట్, దట్ ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలని. సో ఆయన ఏం చేశారు, కాదు క్లైమాక్స్ ఇక్కడ కాదు వెళ్ళి బ్యాంకాక్లో తీద్దామని. సో అలా ఆయన అంటే అసలు మనకి ఎలా ఉంటుంది, వెన్ ప్రొడ్యూసర్ ఇస్ సేయింగ్ గో అహెడ్ అండ్ డూ ఇట్, దెన్ ఇట్ ఈస్ సూపర్. ఇంకో సందేహం ఏంటంటే కృతి శెట్టి ఇన్స్ట్లో ఒపీనియన్ అంటే కృతి శెట్టి నుంచి నటన రాబడ్డం అంటే డైరెక్టర్కి చాలా పెద్ద ఎక్సర్సైజ్ అని. అది ఎంతవరకు నిజం, డైరెక్టర్ ఆవిడతో వర్క్ చేసిన డైరెక్టర్కి తెలియాలి. ఉప్పెన దగ్గర నుంచి ఇప్పుడు దాకా. బట్ ఉప్పిన తర్వాత కాస్త ఎమోషనల్ రోల్ చేసింది మీ దాంట్లోనే, మీతోని కూడా గ్లామర్ డాల్గా చేసింది. సో ఎలా అసలు ఏంటి అమ్మాయి నుంచి నిజంగా యాక్టింగ్ రాబట్టుకోవడం అంత కష్టమా లేకపోతే చాలా మంచి యాక్ట్ చేస్తుందా అమ్మాయి? వెరీ ప్రొఫెషనల్ ఫస్ట్ అమ్మాయి, వెరీ ప్రొఫెషనల్, వెరీ సిన్సియర్. అంటే కథ చెప్తే వెళ్ళి ప్రొఫెషనల్ సిన్సియర్ అంటే సెట్కు రావడం వరకు కాదండి, అంటే సినిమా క్యారెక్టర్ అర్థం చేసుకోవడం కూడా ఉంటుంది కదా, అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి అని. తను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన్మధుడు సినిమాలో సోనాలి బింద్రే గారిని చూస్తే ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, అంటే ఒక డిగ్నిఫైడ్నెస్ ఉంటుంది. ఒక అందంగా ఉంటారు కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడటం, అంటే మాట తీరు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవ్రీథింగ్ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఈ సినిమాలో మీకు కృతి ఎలా కనబడుతుందండి, అంటే ఐమ్ నాట్ కంపారిజన్ కాదు, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అంటారా యుల్ బి షాక్డ్, అంటే సర్ప్రైజ్ కదా, షాక్డ్. అంటే షీ హస్ డన్ బ్యూటిఫుల్, అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఓన్లీ థింగ్ యాజ్ డైరెక్టర్ నేను ఏం చెప్పగలంటే నాకు ఇంత కావాలి, దట్ యూనో ఐ వాంట్ టు బి ఇంత ఎక్స్ప్రెషన్ చాలు, ఇక్కడ వరకు చాలు, దిస్ ఇస్ హౌ ఐ వాంట్ అని కొంచెం స్పెసిఫిక్గా ఉంటే ఐ థింక్ షీ డస్ ఎ గ్రేట్ జాబ్. కొంచెం టేక్స్ ఎక్కువ ఉంటే
అసలు లేదండి అసలు అంతా అన్ని బట్ మీరు అన్న ఎమోషన్స్ అన్ని అంటే క్విక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను అనుకోండి మళ్ళీ చెప్పాము అలా కాదు ఇలా అంటే టక్కని దాన్ని పట్టుకుంటే యా ట్రైలర్లో మీరు కట్ చేసినవి 90% షార్ట్స్ మీరు అన్నట్టు సోనాలి టైపు అంటే అంతవరకు ఓకే. బట్ చివరిలో క్లైమాక్స్లో సొంతం అనుకుంటాం కానీ దగ్గర అవుతారు కానీ సొంతం అవ్వలేదు అనగా అక్కడ కొంచెం ఎమోషన్స్ అవును ఆ టైప్ ఆఫ్ సీన్లు ఇంకా ఉండుంటాయి కదా సినిమాలో, చాలా బాగా ట్రైలర్లోకి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అలాంటి యాక్టింగ్ అంతా అక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందా మీకు? చాలా బాగా వచ్చింది. అంటే చాలా రేర్గా ఒక సినిమాలో అన్నీ కుదురుతాయి అంటారు కదండి, అంటే అన్ని కైండ్ ఆఫ్ మ్యాజిక్ కుదురుతాయి. అండ్ ఇలాంటి లవ్ స్టోరీ చెప్పాలంటే విత్ బాబు బేస్డ్. ఇప్పుడు నా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పిల్లలతో సినిమా తీసినప్పుడు మనం రాసుకునే ఎమోషన్ ఎట్లా వస్తుంది అని. అంటే అది పిల్లాన్ని బేస్ పెట్టుకొని షార్ట్స్ పెట్టుకొని చేసి అంటే ఈచ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వాలంటే మీకు మ్యాజిక్గా కనిపించిన ముందు సినిమాలు కూడా చిన్న పిల్లలు చేసింది ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం. మనమే ఇస్ దట్ మ్యాజిక్ 100% బ్యాంక్ క్రియేట్ అయిన మ్యాజిక్ అని. అండ్ కృతి చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అటు శర్వ, ఇటు కృతి, ఇటు మీరు ప్లస్ మీ బాబు, మీ నలుగురికి కూడా ఒక మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది అనమాట. 100% అండి. బాగా డబ్బులు వచ్చే ఫిల్మ్ కూడా అయితే ప్రొడ్యూసర్కి చాలా విశ్వ గారు కూడా వెళ్ళి జస్ట్ జోకింగ్ కానీ దే ఆర్ ఆల్రెడీ వెరీ హ్యాపీ విత్ హౌ థింగ్స్ ఆర్. అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను అండి. అంటే జనం వచ్చి చూసి అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా అన్ని సినిమాలకు వెళ్ళరండి థియేటర్కి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అదే టోన్లో ఉన్నాం, ఏముంది తా చూద్దాంలే ఈ జోన్లో ఉంది. బట్ ఈ సినిమా ఖచ్చితంగా అలా ఉండే ఏ ఏజ్ గ్రూప్ అయినా వెళ్ళి మళ్ళీ సినిమా చూస్తే మీకు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. థియేటర్కి వచ్చి చూస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అంటే మనం మిస్ అయిన ఒక బ్యూటిఫుల్ సినిమా ఉంటుంది, అది విల్ బీ బ్యాక్ ఇన్ థియేటర్స్ 100%. తర్వాత ప్రాజెక్టులు ఇంకా దృష్టి పెట్టారా పెట్టలేదా? పెట్టండి, రాసుకుంటున్నా కదా, ఇంకా రాసుకోవడం వేరు, ముద్ర వేయించుకోవడం చూద్దాం ఏమవుతుందో. అటు ముద్ర వేయించుకోవడం లేదంటే ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? లేదండి, కథ అయింది బట్ నథింగ్ ఇంకా ఏది పర్టికులర్గా ఇండస్ట్రీలో ఇది అంటే ఇది అయ్యి ఇది కన్ఫర్మ్ అనే వరకు అసలు దాని గురించి మాట్లాడుకోవడం కూడా చాలా జస్ట్ అప్పటి వరకు మనం కథ రాసుకుంటున్నాం, అదే మ్యాటర్, ఇంకేం లేదు. మంచి మాస్ ఎంటర్టైనర్ ఎప్పుడు మీన్స్ రాదా? యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ ఖచ్చితంగా అదే అండి. నెక్స్ట్ విల్ బి దాని తగ్గ హీరో రావాలి కదండి, మీకు దొరకాలి కదా. ఎవరు అనుకుంటున్నారు? అనుకోవడం చాలా మంది అనుకుంటాం కానీ కొన్ని పేర్లు లేదండి, చెప్పలేను. లేదు, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్ళంతా ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలో ఫిక్స్ అయిపోయారు. అంటే మీరు ఆ పేర్లు అనుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా కథ రాయకూడదండి. ఇప్పుడు వాళ్ళు బిజీ లేరు, ఇప్పుడు ఇమీడియట్గా దొరకరు కదా. మీరు రాయొద్దని ఎందుకంటే మీరు ఎవరికి షారుఖ్ ఖాన్ కానీ రాయొద్దని ఎందుకంటారు. అంటే ఇప్పుడు ఎవరు కూడా ఇంకొక ఏడాదిన్నర దాకా ఖాళీ లేరు. అంటే అసలు నిజంగా ఇప్పుడు నేను ఎప్పుడు అంటే అది గుడ్డ బ్యాడ్ తెలియదండి నాకు. ఇప్పుడు ఏ నెక్స్ట్ 1 yearలో ఏ యాక్టర్ ఖాళీగా ఉన్నారు వాళ్ళకి వెళ్ళి కథ చెప్తాము, అసలు ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. అదే కదా ఆలోచిస్తారు మెయిన్గా. అవును, బట్ అసలు నేను ఏజ్ ఎంత అంటే కథ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఈ కథలో వీళ్ళు అనుకుంటున్నాను వాళ్ళు ఏం చేస్తున్నా వెళ్ళి ఫస్ట్ వాళ్ళు చెప్పాలనిపిస్తారు. ఓకే, సో బట్ అది ఎవరు అని చెప్పలేదు అంటే పర్టికులర్గా ఏం ఫిక్స్ అవ్వలేదండి. బట్ సాలిడ్ ఈసారి ఫుల్ యాక్షన్ కామెడీ అండి, గట్టిగా కొడతారు. దేవుడి దయ వల్ల నిజంగా అన్ని కుదిరితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు కొట్టాలి. మనమే సినిమాకి ఇప్పుడు ఏదైతే బయట వినిపిస్తున్న టాక్ ఏందో అదే నిజం అవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్కి బాగా డబ్బు రావాలి. మీతో మళ్ళీ నేను ఇంకో ఇంటర్వ్యూ చేసి డబ్బులు ఖర్చు పెట్టిస్తా అనే పాయింట్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. అది ఇండస్ట్రీలో ఎవరు అనకూడదు, నేను ఎందుకు అన్నా ఏదండి అదే అండి, అదే మనం పాజిటివ్గా మళ్ళీ ఆ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి అంటున్నా. లేదంటే ఈసారి నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇండస్ట్రీలో మీరు డబ్బులు ఖర్చు పెడతానే పాయింట్ నేను మీతో అనకూడదు. లేదు అనాలండి, అంటేనే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు వన్ గుట్టింగ్ ఏంటంటే బయట అట్లా అన్నాను అనుకోండి, అది మీరు నాతో అంటే నేను మీకు ఆన్సర్ చేయగలుగుతున్నా. కాదు సార్, హీరో పాయింట్లో సినిమా హీరో ఎలా వచ్చింది, హీరో బాగా చేశాడా, హీరో బాగా వచ్చిందా, సినిమా హీరో హిట్ అవుతుందా, అలా హీరోయిన్ బాగుంటుందా అని. బట్ ప్రొడ్యూసర్ అనేవాడు నిలబడితేనే కదా మరో సినిమా వస్తుంది. మీరు నిలబడితే మీకు ఇంకో సినిమా వస్తుందండి. బట్ ప్రొడ్యూసర్ నిలబడితే ఇంకో 4 డైరెక్టర్లు సినిమాలు వస్తాయి, 4 హీరోలు సినిమాలు వస్తాయి. సో ఆ యాంగిల్ వల్ల డైరెక్టర్లు బడ్జెట్లో ఉండాలని ప్రస్తావన నేను తీసుకొస్తాను తప్ప హీరో డబ్బులు నిర్మాత డబ్బులు మీరు ఖర్చు పెడితే నాకేం పోయే. అలా కాదండి, నేను చెప్పేది ఏంటంటే ఒకటే థింగ్, ఒక సినిమాకి బడ్జెట్ ఎక్కువైతే అండి ఏ ఉద్దేశం అన్నా ఒక డైరెక్టరే కారణం అనేది ఈజ్ అ వెరీ రాంగ్ నోషన్ అని నా ఫీలింగ్. బికాస్ డైరెక్టర్ ఏం చెప్తే అది అయిపోతుంది అంటే ఓకే నేను చెప్తే యాక్టర్ యాక్ట్ చేస్తారేమో లేకపోతే చేస్తారేమో అని, అది మరీ వెరీ అది రియాలిటీలో అలా లేదని నా ఫీలింగ్ అండి. ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా 10 అనుకున్నామండి 15 అయిపోయింది ఏకంగా అనేవాళ్ళు.
13లో తీస్తా అన్నాడు, 14 అయిపోయింది, 15 అయిపోయింది, వడ్డీలతో కలిపిన వాళ్ళు చాలా అయిపోయిందండి ఈ సినిమాకి, చూడాలి ఓవర్ఫ్లో వస్తేనే సెట్ అవుతుంది అనేవాళ్ళు. ఇలాంటి ప్రొడ్యూసర్లే, అది ఎవరైనా సరే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అన్నా డబ్బులే కదా, ఇలాంటివే వినిపిస్తాయి తప్ప ఇండస్ట్రీలో మావాడు 10 అన్నీ 10కి తీసేసాడండి, 9 తీసేసాడండి అన్న ప్రొడ్యూసర్ నాకు ఎక్కడ దొరకట్లేదు, కనిపించట్లేదు. అంటే మరి వాళ్ళదా వీళ్ళదా ఎక్కడ మిస్టేక్ ఉన్నది? అంచేత నా ఇంటర్వ్యూలో ఈ అనుమానం తీసుకుని ట్రై చేస్తూనే ఉంటాను అప్పటికప్పుడు. నాకు ఏంటంటే ఇట్స్ అ కలెక్టివ్ థింగ్ అండి. బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ గ్రోస్ అప్, ఎవ్రీబడి ఎట్ ఎనీ పాయింట్, ఎనీబడి కన్నా, ప్రొడ్యూసర్ కానీ ఎవరికన్నా కానీ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టెల్ దట్ లేదు ఇంత సినిమా చేస్తామని. ఒకటి అయ్యింది అంటే దానికి అందరి డెసిషన్ ఉంటుంది ఫర్ దట్ టు హ్యాపీ. సరే అర్థమైంది, ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి హీరో, హీరోయిన్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరు కారణం కాదండి. అలా లేదు, ఈ సినిమా లేదు, నేను జనరల్గా మాట్లాడితే మీరు హెడ్లైన్ అని రాస్తారు కాదండి. అంటే ఈ సినిమా బడ్జెట్ పెరగడానికి సిచ్యువేషన్స్ అండి. మేము రియల్గా అంటే ఫ్రాంక్గా న్యాచురల్ కెలామిటీస్ అంటే పెద్దగా న్యాచురల్ కెలామిటీస్ అనుకోండి. అంటే లండన్లో అవుట్డోర్ ఎక్కువ పెట్టుకోవటం వల్ల పెద్ద క్రూతో ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ అవన్నీ వదిలేయడం వల్ల సినిమా ఇందాక అనుకున్నట్టు బయట ఇప్పిస్తున్న టాక్ నిజం అవ్వాలి, సినిమా మంచి హిట్ అయ్యి ఈసారి అసలే సరైన సినిమాలు పడలేదు, ఈ సమ్మర్ అంతా వేస్ట్ అయిపోయింది అనుకున్న టైంలో సో మంచి ఫ్యామిలీస్ మూవీని ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ జనాలంతా రిలీఫ్గా ఉంటారు, ఏ టెన్షన్ లేకుండా ఉంటారు ఖచ్చితంగా, సో హ్యాపీగా వచ్చి సినిమా చూస్తారు. సో ఆ డే రావాలి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.